నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా ఎస్వి వేదిక్ వర్సిటీలో చిరుత కలకలం రేపింది. ఆదివారం రాత్రి యూనివర్సిటీలో చిరుత సంచరిస్తూ విద్యార్థుల కంటపడింది. చిరుత సంచరిస్తున్న వీడియోను ఫోన్లో చిత్రీకరించారు విద్యార్థులు. హాస్టల్ పరిసరాలలో చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 3 రోజులుగా యూనివర్సిటీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగనన్న 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర చేస్తుందని నాయకులు ఆరోపించారు. బయట నాయకులందరూ లోపలికి రావాలి ప్లీజ్. మాకు చేయలేడు మా చేయలేకనే అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మన ఇప్పుడు చెప్పుకునే ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి చెప్పుకునే ముఖ్యమంత్రి ఆ 5 నెలల్లో ఒక్క మెడికల్ సీట్ కూడా కొత్తగా వచ్చింది లేదు, ఏమీ లేదు. మన జగనన్న ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో ఇలా కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం ఏర్పాటు చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ లో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు సాక్షి చేయడం జరిగింది. అంటే అదనంగా 2,600 మెడికల్ సీట్లు, అంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి 2014 వరకు 19 వరకు ఎన్ని సీట్లు అయితే వచ్చాయో అంతకు మించి ఎక్కువ సీట్లు మన జగన్లో వచ్చిన సంస్థలో సాక్షి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు మనం సాక్షి చేయడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలో శాంక్షన్ ఒకటే కాదు, 23 శాంక్షన్ మెడికల్ కాలేజీలు 24 వచ్చేసరికి 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, విజయనగరం, అదేవిధంగా రాజమండ్రి, అదేవిధంగా 5 మెడికల్ కాలేజీలు మొత్తం కూడా కంప్లీట్గా పూర్తిగా చేసి మన పిల్లలకు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఆయన వివరించారు. అనంతరం అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ను పరిశీలించారు. ఏ ఉత్పత్తులపై ఎంత మేర జీఎస్టీ తగ్గుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ పలువురు పాల్గొన్నారు.
దీనికి కూడా ట్యాక్స్ కట్టాలి కదా 5%. మీరు చేస్తున్నారు కదా వాడుకోవడానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా గతంలో మాట్లాడారు, ఈ జిఎస్టీ తగ్గించిన దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది, రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది, దేశానికి ఆదాయం పడిపోతుందని. ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రంకు ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల పరంగా కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే వాళ్లకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి, సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ ఉంది, ఈ రోజు గతంలో వెహికల్స్ పైన 28% ఉండేది. ఒక పక్క జిఎస్టీ, అదే విధంగా చెస్ రెండు కలిపితే దాదాపు 45% ఆ వెహికల్ రేట్ లో 45% మనము ట్యాక్సులకే కట్టేవాళ్ళం. ప్రజాభిమాని స్వర్గీయ కాళ్ల దొంగబాబు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన కాళ్ల దొంగబాబు విగ్రహాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం సమేతంగా హాజరై దొంగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిర్లంగి, కిర్లంపూడి, జగపతి నగరం గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ప్రజాభిమాని కాళ్ల దొంగబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్, జంగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, దొంగబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్లంపూడి దొంగబాబు యొక్క వ్యక్తిత్వం అది ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన నాకు కావాలని అడిగినటువంటి సందర్భం లేదు. మా గ్రామానికి ఇది కావాలి, ఈ వ్యక్తికి సాకారం చేసి పెట్టండి అంటే చాలా అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇవాళ. నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం, గ్రామం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ వర్క్ కావాలని నన్ను అడిగేవాడు. గ్రాంట్ రాని చూద్దాం దొంగబాబు అంటే గ్రాంట్ తర్వాత ఉంటుందండి ముందు చేపడతామని ఎవరినో కొట్టుకుంటాను పెట్టుబడికి. ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడే జగపతి నగరంలో అదే 70 లక్షల వరకు అతని జేబులో ఇప్పుడు ₹1 ఉండదు. అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి. 6 నెలలుగా గణితం లెక్చరర్ రావడం లేదని చేగుంట గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినులు సోమవారం ఉదయం గాంధీ చౌరాస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ జూనియర్ కళాశాల 2వ సంవత్సరం చదువుతున్న తమకు 6 నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తుపై భయంతో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి గణితం బోధించే ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మేడం మేడబాద్ అంటే జీవితం ఎంత ఎఫెక్ట్ ఒక ఎగ్జామ్ మీద పోవాలంటుంది కదా. పేరెంట్స్ తెలిసి ఎంత ఉంటుంది. అందరికి తెలిసిన విషయము. మేడం కూడా హెడ్ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి 6 నెలలు కూడా పాస్ చేస్తారా మేడం? 6 నెలలు అయితే జరుగుతున్నది, మన చేతిలో వరకు కాదు. ఏమంటారు, తిరుగుకుంటూ మేము ఉండాలా? చెప్పానా లేదా? ఈ వారం మేడం మీరు చెప్పింది ఓకే. చెప్పానా లేదా? వల్ల కూడా వస్తుందని ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వస్తుంది. చెప్పిందా లేదా?
నువ్వెందుకు వస్తున్నావు? నీకెందుకు వస్తున్నావు? నువ్వోడండి, గవర్నమెంట్ రామన్నాడు పడుకుంటా. గవర్నమెంట్ ఏమైనా 2 స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనం అవుతుంటాయి. ఇక్కడ అక్కడ కూర్చొని రూల్ చేస్తున్నారండి. అడుగు పెట్టలే మేము స్కూల్ అడుగు పెట్టండి. మేము గవర్నమెంట్ స్కూల్ నమ్ముకున్నాం. 6 నెలలకు మ్యాథ్స్ లెక్చర్ లేదంట. ఒక్కల ఫెసిలిటీ మాకేమొద్దు, మాకు టీచర్స్ కావాలి. మా ఫ్యూచర్ ఇది. మేము ఫెసిలిటీస్ పట్టుకొని ఏమైనా అక్కడ ముగుతామా? తినడానికి పడుకొని కాదు. మేము హాస్టల్కి వెళ్ళి మాకు చాలా నమ్మకం అర్థం చేసుకోండి. మేము చాలా మాస్టర్ పాస్ అయినాం ఏదో ఒకటి. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఏమైనా పడుకుందా అక్కడ? స్టూడెంట్ లైఫ్ పట్టించుకోవట్లేదు. లోకల్ ఫెసిలిటీస్ అని ఏదో పంపిస్తారు. మళ్ళీ ఆ ఫెసిలిటీస్ కోసం మాకు మ్యాథ్ టీచర్ పంపితే చాలు. మేము కొంచెం తినేలా బతుకున్నాం. అక్కడ అయిపోయింది ఈసారికి మాకు పలాసలో నకిలీ మద్యంపై వైసీపీ కార్యకర్తలు పోరుబాటు చేపట్టారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నకిలీ మద్యం అధిక ధరల వసూళ్లపై వైసీపీ కార్యకర్తలు పోరుబాటు పట్టారు. సిదిరి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు స్థానిక శ్రీనివాస లాడ్జ్ జంక్షన్లో మానవహారంగా ఏర్పడి నకిలీ మద్యాన్ని నిషేధించాలని, అధిక ధరలు వసూలు ఆపాలని, వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు, మహిళలు కలిసి ఎక్సైజ్ ఆఫీస్కి ర్యాలీగా బయలుదేరారు. ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నారావారి సారా అన్న నినాదంతో వైసీపీ నాయకుల బస్టాండు కూడలి నుంచి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ, విక్రయాల్లో విఫలమైంది. గ్రామాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతుందన్నారు. పేద ప్రజలు నకిలీ మద్యం సేవించి ప్రాణాలను కోల్పోతున్నారు. నకిలీ మద్యాన్ని అరికెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ర్యాలీలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చూసినట్లయితే
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకి ఎక్కడ గౌరవం లేదు, రక్షణ లేదు, ఒక వాల్యూ అనేది లేకుండా అయిపోయింది మహిళలకి. ఆఖరికి మహిళలు ఎంతో గౌరవంగా పూజించే పసుపు కుంకాలకు కూడా వీళ్ళు విలువనీయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేనేం చెప్పడం అంటే, పేద మహిళలకి వీళ్ళు ఇట్లా కల్తీ మద్యం అంతా సరఫరా చేసి వాళ్ళ మాంగళ్యాలను సైతం వాళ్ళు భర్తల్ని పోగొట్టుకొని ఎంతో మంది బాధపడే పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఎలక్షన్స్ అప్పుడు, మేము మంచి మద్యాన్ని సప్లై చేస్తాము, నాణ్యతమైన మద్యాన్ని ఇస్తాము. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కల్తీ మద్యంపై నగరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. నకిలీ మద్యం నియంత్రించాలి, కల్తీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. నగరి ఎక్సైజ్ సిఐకు వినతి పత్రం అందించారు. ప్రజా ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కేజీహెచ్లో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితి తెలుసుకుంటున్నారు ఏఎస్ఎఫ్ నాయకులు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం పత్రిక ప్రకటనలకు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్. పేరు బి రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర విద్యార్థి గిరిజన వామపక్షాల సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకి గతంలో పిలిపివ్వడం జరిగింది. ఈ రోజు నుండి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రధానమైన డిమాండ్లు ఏమంటే, ఈ కురుపాం ప్రాంతంలో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో సుమారుగా 611 మంది విద్యార్థులు ఉంటే కనీసం విద్యార్థులు ఉండడానికి 16 గదులు లేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఈ గిరిజన విద్యార్థులు ఆల్రెడీ 25వ తారీఖున కల్పన అనే అమ్మాయి చనిపోయింది, అలాగే 1వ తారీఖున ఒక అమ్మాయి చనిపోయింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, విద్యార్థులు చనిపోయారు, చనిపోయిన తర్వాత వెంటనే స్పందించకుండా లేటుగా స్పందించిన ఈ ప్రభుత్వం అక్కడ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మేము చూస్తాము, మీ విద్యార్థులను హాస్టల్కి పంపించండి, హాస్టల్కి పంపిస్తే ఎంత క్షేమంగా ఇంటికి హాస్టల్కి వచ్చారో అంత క్షేమంగా ఇంటికి పంపిస్తామని చెప్పి ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి. కానీ ఈరోజు విద్యార్థులు మరణిస్తున్నారు, దాని గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు పిల్లలు చనిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు పిల్లల దగ్గరికి వచ్చింది మీరు రాజకీయాలు చేసుకోవడానిక, లేకపోతే పిల్లల్ని పరామర్శించడానిక, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరుద్ధం కాకుండా చర్యలు తీసుకోవడానిక? కాబట్టి మేము బాపట్ల జిల్లాలో పలు నియోజకవర్గాలలో కురిసిన అకాల వర్షం వరి పైరులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు పేర్కొన్నారు. కర్లపాలెం మండలంలో 8 నుంచి 12 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వరి దుబ్బు ఏపుగా పెరుగుతుందన్నారు. వరికి ఆశించే చీడపీడలు కూడా పోతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రైతులకు ఈ అకాల వర్షం లాభం చేకూరిందని పలువురు అంటున్నారు.
అన్నిటికీ నాయనమే అండి. షెడ్యూల్ కాదు, ఈ వర్షం వరకు ఇప్పుడు వరకు నాయనమే. నీళ్ళు నాటికి అన్నిటికీ నాయనమే. బాగా చేసిద్ది. ఏమైనా పురుగు నల్లి అయ్యుండా ఇల్లు ఉండా అన్నిటికీ మంచిదే. మాది చింతాయపాలెం. నా పేరు మరకా శ్రీనివాసరావు, ఎక్స్ఎంపీటీసీని. ప్లస్ మాకు వ్యవసాయం ఉంది. కాకపోతే ఈరోజు పడిన అకాల వర్షం వల్ల ఎరువులు పురుగు మందులు వేసుకోవడానికి ఆటంకం తప్ప భూమికి కానీ పైరుకి కానీ మంచి జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన మహిమాన్విత క్షేత్రం ధర్మపురి అని అగ్నిహోత్రుడైన నరసింహుడు యాగశాలలో స్వయంభుగా వెలిసి ఉండడం ఈ క్షేత్ర మహత్యమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీమఠం ఆవరణలో 2వ రోజు ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుమారుడు హరీశ్వర్ ధర్మపురి ఆలయ మహత్యంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రోమోని మంత్రులు లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబుల సమక్షంలో ప్రారంభించారు. చాగంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబులు శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధర్మపురి క్షేత్ర మహత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయడం కోసం తయారు చేసిన డాక్యుమెంటరీ ఎంతో అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడానికి రావటం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఓ కార్యాచరణ తీసుకొని దైవ భక్తినితో కూడుకొని ఉన్న ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి, జగిత్యాల జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం. ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చేసే ఒక ప్రయత్నం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న బై ఎలక్షన్ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ సిపి ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాయిల్స్, పంజాగుట్ట ఏసీపీలు పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి మోసం చేసిందని నిరుద్యోగులు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే గద్దె దింపమన్నారు. అదే తీరులో నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులతో 30 అంశాలపై నామినేషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ఓడించే దిశగా కృషి చేస్తామని హెచ్చరించారు. वोट हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। और एक धक्का आगे हटाओ तो पक्का, और एक धक्का आगे हटाओ तो पक्का, और एक धक्का तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा।
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ ను తలుచుకుని కంటతడి పెట్టారు. రహమత్ నగర్ లో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో వేదికపై ఆమె ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు తమ కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావిస్తున్నారని ఆమె అన్నారు. ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు జై గోపీనాథ్ అంటూ నినాదాలు చేశారు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఇవాళ ఉదయం నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలి నామినేషన్ గా స్వతంత్ర అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఇవాళ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇవాళ మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక మరో స్వతంత్ర అభ్యర్థిగా చాలోక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.